హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అన్న ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేస్తున్నందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి గుమ్మూరు జయరామన్న ఆదేశాల మేరకు ఈరోజు యాదవ్ కార్పొరేషన్లో డైరెక్ట్గా ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అన్న కూడా ఈ యాదవ్ కార్పొరేషన్ నుంచి చాలా మందికి లబ్ధి చేస్తారని చెప్పి ఆశిస్తూ అన్న యాదవ్ కార్పొరేషన్ తరఫున చాలా మందికి ప్రజలు కూడా అందుబాటులో ఉంటారని నిత్యం అందుబాటులో ఉంటూ యాదవ్ కార్పొరేషన్ చాలా మందికి ఉపాధి కల్పిస్తారని చెప్పి కోరుకుంటున్నాము. ఇది ఎట్లే అన్నను గుర్తించి ఇచ్చినందుకు మేమంతా యాదవ్ తరఫున కానీ మిగతా సంఘాల తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాము. అందుకోసం ఈరోజు వచ్చి అన్నకి సన్మానం చేస్తున్నాము. దీన్ని అన్న కూడా పార్టీ తరఫున బాగా గుర్తించాలని చెప్పి కష్టపడతారని చెప్పి ఇంకా కష్టపడతారని చెప్పి ఆశిస్తున్నాము. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। हम यहाँ के जमाअतुल फुकरा तिलक नगर के रहने वाले हैं। हमारे हर काम में हमारे आमरे मस्तान भाई साथ दिए हैं। हमारे हर काम में हर चीज़ में हम जो भी बोलते हैं हमारे लिए मस्तान भाई हमारे गली के काउंसलर समझो, हमारे भाई समझो, हमारे चाचा समझो, हमारे लिए बहुत काम किए। इसके लिए अल्लाह उनको और भी नवाजे, मस्तान अली बाबा उनको बुलंदी पे पहुँचाए। हम उनके साथ हमेशा रहेंगे और अभी भी रहेंगे, सदा रहेंगे। ये हमारी इल्तिजा है। अस्सलाम वालेकुम। हमारे मस्तान भाई तेलुगु देशम के बड़े डायरेक्टर बने हैं, हमको बहुत ही खुशी हुई है। हम ये खुशी देखकर गुलपोशी करके मुबारकबाद देने के लिए आए हैं। हम मस्तान भाई का बहुत सालों से मेहनत की है, इसके लिए मस्तान भाई हमारे डायरेक्टर है सब तेलुगु देशम के। इसके लिए हम मस्तान भाई का शुक्रगुजार है। हम सब मिल गए मस्तान भाई को गुलपोशी करने के लिए आए। जयराम चंद्रबाबु नायडू को बहुत बहुत शुक्रिया हमारे मस्तान भाई को जो बड़ा बनाए। धन्यवाद। నా పేరు తిరువేద నారాయణ స్వామి. నేను మార్కండే దేవస్థానం మాజీ ప్రెసిడెంట్ని. 82 నుంచి పార్టీలో ఉన్నాను. అన్న కూడా అన్న మామూలు ఆమ్లెట్ మస్తన్న అన్న కూడా 82 నుంచి పార్టీలో ఉండి అనేకమైన పనులు చేసి పార్టీలో పదవులు అనుభవిస్తూ ఎంతో కష్టపడి సీనియర్గా ఉన్నాడు. గుంటకల్లో కూడా అనేకమైన సేవలు చేశాడు. ఆయన గుర్తింపుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, జయరామ్ అన్న కానీ, నారాయణ స్వామి అన్న గారి కానీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి పదవులు అన్నకి ఇంకా అత్యున్నతమైన రావాల్సిన కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. కాక ఈరోజు మా 12వ వార్డు సభ్యుల నుంచి ఈరోజు అన్నగారికి బూత్ కన్వీనర్ల తరఫున అతనికి సన్మానం చేస్తున్నాం. అన్నగారికి అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ అన్న గారి వార్డులో మనం ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఆమ్లెట్ మస్తాన్ అన్న యాదవ్ గారికి యాదవ్ కుల సంఘము కార్పొరేషన్ డైరెక్టర్గా మన తెలుగుదేశం పార్టీ అన్నకు డైరెక్టర్గా ఇచ్చినారు. అయితే ఈ పదవి తీసుకోవడానికి చాలా ఏండ్లు, అంటే దాదాపుగా 40 సంవత్సరాల నుంచి పార్టీలో కృషి చేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీని వీడకుండా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను మర్చిపోకున్నట్ల ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకొని వాళ్లకు ముందుకు తీసుకొని రావడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ అన్న గారు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నా మీరు అధైర్యపడవద్దండి, మీకు తోడుగా మేము ఉంటాము అని ఆ రోజు నుంచి చెప్తున్నారు. ఈరోజు కూడా చెప్పారు. అలాగే మన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరామన్న గారు కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ వెంట నేనుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను, మీరు ముందుకు వెళ్ళండి, మీరు ముందుకు ఏ విధంగా సాగాలంటే ఒక యుద్ధంలో ఒక సైనికుల్లాగా ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త మన పార్టీని ముందుకు తీసుకొని పోవాలని ఆ రోజు చెప్పారు. మరి ఈరోజు కూడా అన్న ప్రతి ఒక్క మీటింగ్లో కూడా తెలియపరుస్తున్నారు. ఈరోజు 40 సంవత్సరాల నిరీక్షణకు గాను అన్నకు యాదవ్ కుల సంఘం డైరెక్టర్గా వచ్చినందుకు 14వ వార్డు తరపు నుంచి, మేము 12వ వార్డు తరపు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అన్నగారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఇంకా అభ్యున్నత పదవులు తీసుకోవాలని, ఇంకా ముందుకు అన్న మంచి పొజిషన్కి రావాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము విన్నవించుకుంటున్నాము. ఈ అవకాశం కల్పించినటువంటి
శ్రీ గుమ్మనూరు జయరామన్న గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అందరికీ నమస్కారాలు. మొన్నటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర యాదవ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ పదవి వచ్చినందుకు గుంటకల్లులో పక్కన పల్లెలు యాదవ్ బంధువులు, పార్టీ కార్యకర్తలు, విధానాలు వ్యవహారస్తులు, అన్ని కుటుంబాల వారు నాకు వచ్చి ఈ సన్మాన కార్యక్రమాలు అన్ని కులాలు, అన్ని మతాలు, ముస్లిమ్స్ అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, 12వ వార్డు ప్రజలు అయితేనేమి, బూత్ కన్వీనర్లు, బూత్ ఇన్ఛార్జీలు, పార్టీ వాళ్ళు, ప్రతి ఒక్కరు, మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, యాదవ సంఘం వాళ్ళు, అన్ని మతాలు, అన్ని కులస్తుల వారు వచ్చి నాకు సన్మాన కార్యక్రమం చేస్తున్నందుకు, అది ఒక తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నందుకు నాకు ఒక పెద్ద గొప్పగా, ధైర్యంగా, గర్వంగా, నేను ఇంకా ఇప్పుడు 63 ఏళ్ళ వయసులో ఇంత నాకు దొరికిందంటే నాకు ఇంకా ఇమ్యూనిటీ పవర్ పెరిగింది, ఇంకా ఒక బీ కాంప్లెక్స్ నాలో ఉద్రేకమైన పెరిగింది. తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు, అందరూ వచ్చి నాకు పార్టీని నమ్ముకున్నావు, నువ్వు పార్టీకి మంచి పదవి ఇచ్చినారు, వేరే కార్యకర్తలు కానీ మేము కానీ ఇట్లా చేస్తే మాకు కానీ ఇటువంటి పదవులు వస్తాయని చెప్పి అందరూ నాతో నెమరేసుకుంటున్నారు. చూడయా ఆమ్లెట్ మస్తాన్ గారు, మీరు నమ్ముకునే దానికి ఇటువంటి పదవులు వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలోనే గుమ్మనూరు జయరాం గారిని నేను తీసుకుపోయి రాష్ట్ర పదవే దక్కింది నీకు. అందరూ మేము కానీ ఇలా పనిచేస్తే యాక్టివ్గా పనిచేస్తాము. గుమ్మనూరు జయరాం గారు చెప్తున్నారు, మీరందరూ పని చేయండి, మీకు అన్నిగా పదవులు దక్కుతాయి. ఈరోజు నాకు దక్కింది, రేపు మీకు దక్కుతుంది. ఎవరికో వచ్చిందని కాదు, అందరూ కలిసిమెలిసిగా పని చేసుకుందామండి, కలిసిమెలిసిగా పార్టీ ముందుకు నడుపుకుందామండి. నాకు వచ్చింది రేపు మీకు కానీ వస్తుంది. అందరికీ లేరు ఒకటే తూరే. కాబట్టి మన గుమ్మనూరు జయరాం గారు ప్రతి మీటింగ్లో చెప్తుంటారు, ఈరోజు వీళ్ళకి ఇచ్చినాను, రేపు వాళ్ళకి ఇస్తాను, రేపు వాళ్ళకి ఇస్తాను, మర్నాడు వాళ్ళకి ఇస్తాను, అందరూ సమానంగా చేస్తాను అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారని చెప్తున్నారు, అందరికి సమానం. కార్యకర్తలు నష్టపోయిన వాళ్ళకి ఎలాంటి నేను ఆదుకుంటాను, పార్టీ కార్యకర్తలకి నేను అన్యాయం చేయను, పార్టీ కార్యకర్తలను ఆదుకుంటాను అని చెప్పి ఇదే నిదర్శనం. నాకు ఇప్పుడు నిదర్శనం, రాష్ట్రంలో ఇంత పెద్ద పోస్ట్ వస్తుందని, మా యాదవుల కులానికి ఇంత పేరు తెస్తారని యాదవ్ కులాన్ని నమ్మినారు. రాష్ట్ర వ్యాప్తంగా నన్ను ఒక డైరెక్టర్గా చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.